కుంభరాశి వారికి ఆగస్టు 7 శుక్రవారం మహాలక్ష్మి కటాక్షంతో జీవితంలో ఒక కీలకమైన మలుపు తిరిగే సూచనలు ఉన్నాయి. నిలిచిపోయిన ధన వ్యవహారాలు ముందుకు కదులుతాయి. అలాగే ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈరోజు చేసే ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. చివరిలో చెప్పేటటువంటి మహాలక్ష్మీదేవి పరిహారాన్ని మాత్రం తప్పకుండా ఈ రాశి వారు తెలుసుకోండి. అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. శ్రీ లక్ష్మీనారాయణుల ఆశీస్సులతో ఆగస్టు 7 శుక్రవారం కుంభరాశి వారి సంపూర్ణ దినఫలాలకు స్వాగతం తెలుపుకుంటూ ఈరోజు మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి శుక్రవారం కావడంతో ధనలాభం, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార విస్తరణ, పెట్టుబడుల ద్వారా లాభాలు, కుటుంబ శుభవార్తలు, ఆరోగ్య మెరుగుదల, ప్రేమ మరియు వివాహ విషయాలలో పురోగతి, కోర్టు వ్యవహారాలలో అనుకూలతలు, అలాగే విదేశీ అవకాశాలు వంటి అనేక శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా ఈరోజు పంచాంగ విశేషాలను మనం తెలుసుకుందాం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తారీఖు 7 ఆగస్టు 2026 శుక్రవారం, నవమి సాయంత్రం 4:37 వరకు ఉండి తర్వాత దశమి ప్రారంభమవుతోంది. కృతికా నక్షత్రం సాయంత్రం 6:43 వరకు ఉండి తర్వాత రోహిణి నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత గడియలు సాయంత్రం 4:27 నుంచి 5:57 వరకు ఉంది. వర్జం ఉదయం 7:28 నుంచి 8:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నారు. వృషభ రాశిలో చంద్ర సంచారం కారణంగా కుంభరాశి వారికి ఇల్లు, కుటుంబం, స్థిరాస్తి, ఆర్థిక భద్రత, కెరియర్ గ్రోత్, ఉద్యోగ ప్రమోషన్, వ్యాపార విస్తరణ, కొత్త ఆదాయ మార్గాలు, పెట్టుబడుల లాభాలు, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ అనుమతులు, విదేశీ అవకాశాలు వంటి విషయాలలో అనుకూలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు ఎవరికి ధనయోగం బలంగా ఉంది, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎలాంటి మార్పులు వస్తాయి, కుటుంబంలో ఎలాంటి శుభవార్త వింటారు, ఆరోగ్య విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చివరిలో చెప్పేటటువంటి మహాలక్ష్మి అమ్మవారి పరిహారం మీ అదృష్టాన్ని ఎలా పెంచుతుందో ఇప్పుడు పూర్తి దినఫలాలను వివరంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దామండి. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితులు కనుక మనం చూసుకుంటే కుంభరాశి వారికి ఈ శుక్రవారం మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ధన యోగం బలపడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ధనం ఏదైతే ఉందో అలాగే బకాయి లేదా పెండింగ్ చెల్లింపులు అందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత ఆర్థిక విషయాలలో ఒక శుభవార్త వింటారని చెప్పి అనుకోవచ్చు. అలాగే పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే భవిష్యత్తులో మంచి ఆర్థిక వృద్ధికి అవకాశం ఉంటుంది. అలాగే డిజిటల్ బిజినెస్, ఆన్లైన్ ఇన్కమ్, ఫ్రీలాన్సింగ్, ఈ కామర్స్, ప్యాసివ్ ఇన్కమ్ వంటి కొత్త ఆదాయ అవకాశాలు మీ దృష్టికి వస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాలిక లాభాలకు బాట అనేది పడుతుందండి. మరి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్, శాలరీ ఇంక్రిమెంట్, కెరియర్ గ్రోత్కు సంబంధించిన సానుకూలమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. మీ ప్రతిభకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్, డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్ రంగాల్లో ఉన్నవారికి మంచి పురోగతి అనేది కనిపిస్తోందండి. మరి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్, ఎంపిక లేదా శుభ సమాచారాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన అవకాశాన్ని ధైర్యంగా స్వీకరిస్తే మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వారు అందుకోబోతున్నారు. ఇక ప్రేమ, వైవాహిక జీవిత పరంగా ఈ రాశి వారికి ఎలా ఉందో చూసుకుంటే ప్రేమించిన వ్యక్తితో ఉన్న అపార్థాలు తొలగి పరస్పర విశ్వాసం మరింతగా బలపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం లేదా కుటుంబ సభ్యుల నుంచి అనుకూలమైనటువంటి స్పందన లభించే సూచనలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో కుటుంబ స్థిరత్వానికి ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. మరి రాశి వారికి కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుందో కనుక మనం చూసుకుంటే ఇంట్లో శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత మరియు ఆనందకరమైన వాతావరణం పెరుగుతుంది. ఇల్లు, వాహనం లేదా ఆస్తికి సంబంధించిన పెండింగ్ చర్చలు అనుకూలంగా ముందుకు సాగేటటువంటి సూచనలు ఈ రాశికి కనిపిస్తున్నాయి. ఇక పెద్దల ఆశీర్వాదంతో మీరు ప్రారంభించే ఒక ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తి అయ్యేటటువంటి
అవకాశం కూడా కనిపిస్తోంది. మరి రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే యూపీఎస్సి, ఏపీపీఎస్సి, అలాగే ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఆర్ఆర్బి, నీట్, జేఈ, గేట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చదువుపైన ఏకాగ్రత పెరుగుతోంది. విదేశీ విద్య, ఉన్నత విద్య లేదా స్కాలర్షిప్కు సంబంధించిన మంచి సమాచారం అందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త టెక్నాలజీలు, ఏఐ, డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవటం మీ భవిష్యత్తు కెరీర్కు బలమైన పునాది పడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి రాశి మహిళలకు ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే కనుక మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ఐశ్వర్యం, సంతోషం మరియు శుభ వాతావరణం అనేది పెరుగుతుందండి. అలాగే ఉద్యోగం చేసేటటువంటి మహిళలకు గుర్తింపు, ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని మనం చెప్పొచ్చు. హోమ్ బిజినెస్, బోటెక్, బ్యూటీ, ఆన్లైన్ బిజినెస్, హ్యాండ్మేడ్ ఉత్పత్తులు చేసే మహిళలకు కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి. ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూసుకుంటే ఆరోగ్యం సాధారణంగా అనుకూలమైన పరిస్థితుల్లోనే ఉంటుంది. సమయానికి ఆహారం, అలాగే సరిపడినంత నీరు తీసుకోవటం, నిద్రపోవటం అనేది చాలా మంచిది. యోగా, ధ్యానం, ప్రాణాయామం వల్ల మానసిక ప్రశాంతత పెరిగి ఒత్తిడి అనేది తగ్గుతుందండి. అలాగే తగినంత విశ్రాంతి తీసుకోవటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండి పనులకు సమర్థవంతంగా మీరు పూర్తి చేసుకునే పరిస్థితులు ఉంటాయి. మరి ఈరోజు పరిహారాలు ఈ రాశి వారికి మనం చూసుకుంటే శుక్రవారం మహాలక్ష్మీదేవికి కమల పుష్పాలతో లేదా తెల్లని పూలతో పూజ చేసి ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని మీరు కనుక 108 సార్లు జపిస్తే మీరు అనుకున్న పనులు పూర్తి అవుతాయి. సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి శ్రీ సూక్తం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయటం అలాగే ఐశ్వర్యం, ధనయోగాన్ని బలపరుస్తుంది. అవసరమైన వారికి అన్నదానం లేదా ఆహారం సహాయం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయండి. మరి ఇవి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసం 7వ తారీఖు శుక్రవారం మహాలక్ష్మీదేవి కటాక్షంతో ధనయోగం, ఉద్యోగ పురోగతి, వ్యాపార అభివృద్ధి, అలాగే కుటుంబ సంతోషం మరియు శుభవార్తలు లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ప్రతిరోజు కుంభరాశి వారి యొక్క దినఫలాలు, అలాగే గ్రహ గోచార విశ్లేషణ, ఆధ్యాత్మిక పరిహారాలతో మళ్ళీ కలుద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. నమస్కారం.